అండర్-19 ప్రపంచ కప్ ను భారత మహిళా జట్టు వరుసగా రెండోసారి గెలుచుకోవడం ఆనందంగా ఉందని స్పీడ్ స్టార్ షబ్నం షకీల్ ఏబిఎన్ తో అన్నారు. తన తండ్రి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే కలను తాను నెరవేర్చడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. కోహ్లీ, బుమ్రా, ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి తన అభిమాన క్రికెటర్స్ అని షబ్నం చెప్పారు. భవిష్యత్తులో భారత మహిళా జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్ గా సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్న స్పీడ్ స్టార్ షబ్నంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. భారత అండర్-19 మహిళా జట్టు రెండోసారి కూడా ప్రపంచ కప్ను గెలుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నం షకీల్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ జర్నీ ఎట్లా నడిచింది, వారి యొక్క ప్రతి మ్యాచ్లోనూ కూడా గెలుపొందుతూ వాళ్ళ యొక్క అనుభూతిని పొందారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. షబ్నం, హాయ్. మొదటగా కంగ్రాచ్యులేషన్. అంటే రెండోసారి కూడా టీంలో ఉంటూ కూడా విజయం సాధించడం అసలు ఎట్లా ఫీల్ అయ్యారు? టోటల్ ఓవరాల్ జర్నీ ఎట్లా ఫీల్ అయ్యారు? ఓవరాల్ జర్నీ అయితే చాలా బాగుండే, ఎందుకంటే ఫస్ట్ టైం విన్ అవ్వడం అనేది ఒక స్పెషల్ మూమెంట్. కానీ రెండోసారి గెలవడం, సేమ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ మేము 3-4 ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ ఆడి ఉన్న వాళ్ళం ఉన్నాం. సో ఈసారి ఈవెన్ మోర్ స్పెషల్, ఎందుకంటే లాస్ట్ టైం గెలవడం మళ్ళీ ప్రూవ్ చేయడానికి ఇండియా స్ట్రాంగ్ సైడ్ అని. సో సపోర్ట్ స్టాఫ్ అయితే చాలా చాలా సపోర్టివ్గా ఉండే అండ్ వాళ్ళు మెయిన్లీ వాళ్ళ మధ్య బాండ్ చాలా బాగుండే. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్స్ యొక్క బాండ్ మేము చాలా ఒక ఫ్యామిలీ లైక్ ఫీల్ అయ్యాం ఆఫ్ ద ఫీల్డ్. ఆన్ ఫీల్డ్ వచ్చేసరికి అందరికీ వాళ్ళ రోల్స్ క్లారిటీ ఉండే అండ్ దట్స్ ద రీజన్ మేము డామినేట్ చేయగలిగాం. నేను త్రిషాని 3 years నుంచి తెలుసు. త్రిష నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తన యొక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం ఫైనల్స్లో, ఇంకా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది పర్సనల్లీ. అండ్ మా ఇద్దరి మధ్య బాండ్ చాలా బాగుంటుంది అండ్ మేము టీంలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా తెస్తాం, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఆడి ఉన్నాం. మేము సీనియర్స్ కూడా ఉండే, మేము జూనియర్స్కి ఆ ఫ్రీ లీనియన్స్ ఇచ్చేవాళ్ళం మాతో వచ్చి మాట్లాడడానికైనా. చాలా స్మూత్గా నడిచింది. 7 matches గెలవడం అనేది ఈజీ కాదు. సో నేను చెప్తా ఫైనల్ మ్యాచ్ లైక్ సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ ఛాలెంజింగ్ ఉండే, ఎందుకంటే మేము వాళ్ళతో 5 matches ఆడి ఉన్నాం. వాళ్ళకి మేము మా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసు, వాళ్ళ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ మాకు తెలుసు. అది రియలీ గుడ్ గేమ్ అనొచ్చు. అండ్ మేము చేస్తూ వచ్చిన ప్రాసెస్నే ఫాలో అయ్యాం, అందుకే మేము డామినేట్ చేయగలిగాం ఫైనల్స్లో. అక్కడ వచ్చేసరికి వికెట్స్ చాలా స్పిన్నింగ్ ట్రాక్ ఉండే, బట్ పేసర్స్కి ఇనిషియల్ మంచి హెల్ప్ ఉండే. సో నేను ఇంకా జోషితా విజయ్ అని తను కేరళ నుంచి పేసర్స్ ఉండే. సో మేమిద్దరం మంచి స్టార్ట్ ఇచ్చేవాళ్ళం టీంకి. అండ్ డెఫినెట్లీ మేము వేసిన లైన్ అండ్ లెన్స్ బ్యాటర్స్కి స్ట్రగుల్ వచ్చి స్పిన్నర్స్కి వచ్చేసరికి మంచి లైక్ మూమెంట్ తెచ్చి మేము పెట్టాము. అవును, డాడీ ముందు ఆడేవారు క్రికెట్, లైక్ క్లబ్స్కి ఆడేవారు. డాడీ ఒక కళ కూడా ఉండేది, లైక్ ఇండియాకి రిప్రజెంట్ చేయాలి. డాడీ కూడా ఫాస్ట్ బౌలర్ ఉండే. సో అతని కళ పూర్తిగా కాలినప్పుడు అనిపించింది కి ఉమెన్స్ క్రికెట్లో స్కోప్ ఉందేమో, అమ్మాయిలకి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాడీ అలాగా అనుకున్నారు, అడిగారు క్రికెట్ కోసం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే క్రికెట్, సో అలా కంటిన్యూ చేశాం. నాకు డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను బౌలింగ్ వేసేటప్పుడు కూడా నా రన్అప్ మార్క్లో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తుంది షబ్నం షకీల్ అన్నప్పుడు కూడా లైక్ డాడ్ నేమ్ ప్రొనౌన్స్ చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉండేది, లైక్ డాడీ కూడా ఈ జర్నీ పార్ట్లో ఉన్నారు. సో నాకు ఎప్పుడో ఒక మోటివేషన్ వస్తుంది నా రన్అప్లో ఉన్నప్పుడు షబ్నం షకీల్ అన్నప్పుడు. లైక్ క్రికెటింగ్ స్టైలే కాకుండా అతని యొక్క అగ్రెషన్, అతని మెంటల్ వర్క్ చాలా ఇష్టం. అండ్ ఉమెన్స్లోకి వచ్చేసరికి జులన్ గోస్వామి యాజ్ యూజువల్ లైక్ పేసర్స్ అందరికీ ఇష్టం. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, ఎందుకంటే నేను ఎప్పుడైతే సీనియర్ టీంలో వెళ్ళానో వాళ్ళని ఇంకా క్లోజ్గా చూశాను. స్మృతి మందాన యొక్క లైక్ క్రికెటింగ్ స్మార్ట్, తను చాలా సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, టీం కోసం నించుంటారు. అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ తను ఎంతైతే అగ్రెసివో అంతే కామ్నెస్ కూడా చూపిస్తుంది ఫీల్డ్లో. ఇప్పుడు WPL వస్తుంది, సో డెఫినెట్లీ అక్కడ మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ అందరి యొక్క డ్రీమ్ సీనియర్ ఇండియా ఆడాలి, అక్కడ సస్టైన్ అవ్వాలని. సో నా యొక్క డ్రీమ్ సీనియర్ ఇండియా ఆడాలి అండ్ అక్కడ మెయిన్ కీ బౌలర్గా రోల్ ప్లే చేయాలి అనేది. సో ఈ WPL నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటా, మంచిగా పర్ఫామ్ చేసి ఐ హోప్ నేను సీనియర్ ఇండియా కూడా సెలెక్ట్ అవ్వాలి. తండ్రి ఒక కళ కన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని, ఆ తండ్రి కళను నెరవేర్చినందుకు కూడా ఒక కూతురిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన పేరు గ్రౌండ్లో మైక్లో వినిపిస్తూనే కూడా నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒక కీ రోల్ బౌలర్లుగా భారత్ జట్టుని ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. అది నేను సాధిస్తానంటూ కూడా షబ్నం షకీల్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.